పెరుగు సొరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ పెరుగు, కట్ చేసి ఉడకబెట్టిన సొరకాయ 1 కప్ తీసుకోవాలి. 2 కప్స్ పెరుగుకి 1 కప్పు సొరకాయ ముక్కలు పడతాయి. ఆనియన్స్ 1/2 కప్, కరివేపాకు కొంచెం, అల్లం చిన్న ముక్క కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 4-5, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు, చిటికెడు పసుపు, రుచికి కొంచెం ఇంగువ. ఇప్పుడు జార్లో అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అన్నీ, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ కొంచెం ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొన్ని అలాగే పచ్చిగా పెరుగులో కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో కొంచెం ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా కలిపేయాలి. ఇవి కొంచెం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పెరుగు 2 కప్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కలుపుకోవాలి. బాయిల్ సొరకాయలో కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకో. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయల్ని ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉల్లిపాయ తగులుతుంటే బాగుంటుంది కాబట్టి ఇలా కొన్ని ఫ్రై చేసి కొన్ని పచ్చిగా వేస్తాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం కలపాలి. పెరుగు సొరకాయ రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి తింటారు.